హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జపనీస్ యానిమేటెడ్ మూవీ డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్. ఈ మూవీ ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా మంచి బడ్జెట్తో ఈ సినిమా అనేది రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మ్యూజన్ ట్రైన్ ఇన్సిడెంట్స్ తర్వాత తంజీరో, నెజుకో, జెనిట్సి, ఇనోసుకే, హషీరా అందరూ మ్యూజన్ వేసిన ఒక భయానక ఉచ్చు అదే ఇన్ఫినిటీ క్యాసిల్లో చిక్కుకుంటారు. అక్కడ మిగతా రాక్షసులు కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్లేయర్స్ యొక్క ధైర్యం, శక్తి, పట్టుదలను పరీక్షించే యుద్ధాలన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి. తంజీరో తను అకాజాతో భయంకరమైన యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధంలో గియు కూడా అతనికి హెల్ప్ చేస్తాడు. వీరందరూ కలిసి రాక్షసుల్ని జయిస్తారా లేదా ఇంకేదైనా పెద్ద ప్రమాదంలో పడతారా అనే విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో చూపించిన యానిమేషన్ టాప్ నాచ్గా ఉంది. అందుకే రెగ్యులర్ సినిమాల కంటే ఈ యానిమేషన్ మూవీకి ఇంత హైప్ జనరేట్ అయ్యింది. ఇందులో చూపించిన ఇన్ఫినిటీ క్యాసిల్లోని విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి, ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. అకాజా, తంజీరో మధ్య జరిగే యుద్ధం ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. సినిమాలోనే ఇది బెస్ట్ సీక్వెన్స్గా నిలుస్తుంది. ఈ ఫైట్లో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది, అది కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్ షినోబు అట్లాగే డోమా మధ్య వచ్చే సీక్వెన్స్ బాగుంటుంది. ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు, పై ఎత్తులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. జెనిట్లు, కైగాకు మధ్యలో జరిగే వచ్చే యుద్ధం కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఎమోషన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ చాలా సాలిడ్గా వర్కౌట్ అయ్యింది. తంజీరో అట్లాగే జెనిట్సులు వాళ్ళ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సాధారణ చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా నరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సినిమా మధ్యలో చాలా ఎక్కువ బ్యాక్ స్టోరీలు వస్తూ ఉంటాయి. అది కొంచెం సినిమాలో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తూ ఉంటాయి. రిపీటెడ్గా ఈ బ్యాక్ స్టోరీలు వస్తూ ఉండడంతో కొంచెం స్లోగా వెళ్తుందా స్క్రీన్ ప్లే అన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ముఖ్యంగా ఆకాజాకి సంబంధించినవి ఎపిసోడ్స్ కొంచెం సాగదీశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో చూపించిన వాయిస్ యాక్టింగ్, యానిమే పాత్రలు కొత్తగా చూసే వాళ్ళకి పెద్దగా ఎక్కవు. యాక్షన్ సీక్వెన్సెస్లో వచ్చే రొటీన్ స్టైల్ కూడా ఈ సినిమాలో కొంచెం ఇంట్రెస్ట్ని తగ్గిస్తూ ఉంటాయి. తంజీరో, అకాజా ఎక్కువ స్క్రీన్ టైం కనిపించడంతో మిగతా పాత్రల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది కొంచెం ఈ సినిమాకి మైనస్ అయిందని చెప్పచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే హరువో సొటోజాకి డైరెక్టర్గా ఈ సినిమాలో మెప్పిస్తాడు. సినిమాలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ని ఎమోషనల్గా అట్లాగే ఎంగేజింగ్గా తీర్చిదిద్దడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమాకి అందించిన సంగీతం నరేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. కెమెరా యాంగిల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఒక డీసెంట్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో చూపించిన యానిమేషన్ కానీ, స్టన్నింగ్ విజువల్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఈ సిరీస్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.